రాష్ట్రంలో మహిళల సాధికారత సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డ్వాక్రా మెప్మా సంఘాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆడవారిని ఎవరు చులకనగా చూడదన్న ఉద్దేశంతోనే పొదుపు గ్రూప్ మహిళలను లక్షాధికారులుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచమంతా ఆంధ్ర వైపు చూస్తుందని, అవకాశాలను సద్వినియోగం చేసుకోండి, సమయం లేదంటూ సీఎం మహిళలకు ఉద్బోధించారు. ఒక ముఖ్యమంత్రిగా గతంలో పిల్లల్ని కనవద్దని నేనే చెప్పాను, ప్రస్తుతం పిల్లల్ని కనమను కూడా నేనే చెప్తున్నాను అంటూ చంద్రబాబు చెప్పారు. దేశం కోసం, రాష్ట్రం కోసం, సమాజ మనుగడ కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అంటూ కోరారు. ప్రపంచంలో అత్యధిక జనాభా చైనాలో ఉండేదని, ప్రస్తుతం అక్కడ జనాభా తగ్గుతుందని దూరదృష్టితో తాను చెప్పే సూచనను అందరూ పాటించాలి అన్నారు. యూపీఐ పేమెంట్ ఉంది సార్. ఓకే మేడం గారికి మామూలుగా చూడడానికి కంఫర్ట్ గా కూడా ఉంటుంది సార్. సార్ మేడం గారికి అంటూ సార్ సార్ మీకు పంచ సార్ పెద్దాపురం సిల్క్ సార్. పెద్దాపురం సిల్క్. ఓకే అమ్మా గుడ్. పంచ కండువా రెండు సెట్ వస్తుంది సార్. సార్ ఇది డ్రెస్ మెటీరియల్ సార్. మంగళగిరి కాటన్ సార్. ఇది మంగళగిరి సెట్ సార్. మామూలుగా టాప్ మామూలు సెట్ ఎన్ని ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు? సార్ నా పేరు కల్పన సార్, కృష్ణా జిల్లా సార్, మచిలీపట్నం మండలం సార్, చిన్నాపురం సార్. ఇది గుర్రపు డెక్క సార్, కాలంలో చెరువుల్లో దొరికే గుర్రపు డెక్క సార్. అయితే లేపాక్షి వారంగా ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ అలా అల్లుకోవడం జరుగుతుంది సార్. రైతు పారేస్తారు కదా సార్, అలా పారేసిన దాంట్లో కూడా మేము ఒక మిషన్ ద్వారా ఇలా నార తీసి కలర్ డై చేసి ఇలా నార తీసేటప్పుడు ఇలా పల్ప్ అనేది వేస్ట్ కొంచెం సిక్కిగా దీంతో కూడా మేము ఇలా పేపర్స్ అనేవి తయారు చేసి దీంతో మన ప్రామిసరీ నోట్స్ అండ్ ఆల్సో ప్రాక్టికలీ యూటిలైజేషన్ యూ హావ్ టు పుట్ ఇట్ ఇన్ ఆంధ్ర. banana coconut is there and also that weed is there, even gongura. I mean we gongura, do something from gongura fiber as well. fiber సెంటర్లు పెడతాం. ప్రతి గ్రామంలో మేజర్ పంచాయతీల్లో కూడా అరకు కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండే పరిస్థితి రావాలి. దానికి మీరు సిద్ధంగా అండి. మా ఆడబిడ్డలు ఉన్నారు, ఒక సెంటర్ పెట్టుకోవడానికి పెద్ద కష్టం లేదు. ప్రతి ఊర్లో కూడా అరకు కాఫీనే కాకుండా మీ దగ్గర రెస్టారెంట్లు పెట్టించి ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యక్తులను రమ్మని మీకు భాగస్వాములుగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. వారు ఒక మాట చెప్పారు, నేను నచ్చాను. వంట అనేది ఆడవాళ్లే చేయాలి. ఇప్పుడు మగ చెఫ్లు వచ్చారు, అది వేరే విషయం. ఆ చేతి మీకు తెలుస్తుంది, ఐక్యూ మీకు ఎక్కడ ఎలాంటి వంట చేయాలంటే రుచికరంగా ఉంటుందో, ఎలాంటి రెసిపీ వేయాలన్నో దాంట్లో కరెక్ట్గా వేయడం కానీ, క్వాంటిటీ కరెక్ట్గా యాడ్ చేయడం కానీ, చేసిన తర్వాత ప్రాసెస్ కూడా ఎప్పుడు ఏది వేయాలి, ఎంత వేడి చేయాలి, ఎంత టైం దాన్ని వంట చేయాలి, అవన్నీ మీకు తెలిసినంతగా ఎవరికి తెలియవు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చెఫ్లు అయిపోయారు. కానీ నిజంగా మీరు అనుకుంటే ప్రపంచాన్ని మెప్పించే శక్తి ఒక ఆడబిడ్డలకే ఉంది, దాంట్లో సందేహమే లేదు. వాళ్ళు తయారు చేసి ఇచ్చింది కూడా మీరు సర్వీసింగ్ కానీ కరెక్ట్గా చేసి అక్కడ చేయవలసిన ప్రొసీజర్ కానీ కరెక్ట్గా ఫాలో అయితే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుందాం, మంచి సెంటర్స్ తయారు చేద్దాం. ఇటీవల నాకు చాలా రోజుల నుంచి ఒక ఆలోచన ఉండేది, కొంతమంది వేరేది ఇక్కడి నుంచి కాఫీ సెంటర్లు పెడుతున్నారు. ఈరోజు స్టార్ బక్స్ ఉంది. ఒక రోజున నా అరకు కాఫీ ఒక మరో స్టార్ బక్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలి. అలాంటి బ్రాండ్ కావాలంటే మొట్టమొదటిసారిగా ఒక 100 పైలట్ పెట్టండి మంచి సెంటర్లో, నమూనా కూడా తయారు చేయండి. అది అయిన తర్వాత మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు చూశాను, ఇప్పుడు చాక్లెట్స్ తయారు చేశాడు. ఒక చాక్లెట్ తింటే కాఫీ తాగిన అనుభవం వస్తుందని. అదే మాదిరిగా అరకు కాఫీ జెల్ తయారు చేశాడు.
అలా ఇలాంటి వేరియస్ ప్రోడక్ట్స్ తయారు చేశాడు. అరకు కాఫీలో వచ్చే వేస్ట్ తయారు చేసి మగ్గు తయారు చేశాడు. అంటే ఇవన్నీ కూడా చాలా బాగా చేశాడు. అవి చూస్తే నాకు అనిపించింది మీరు ఇంకా కూడా కొన్ని చాలా చేస్తారు కాబట్టి ఈ కాఫీ కూడా యాడ్ చేద్దాం. దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీరు కాఫీ తాగడం కాకుండా వేరే వాళ్ళకి కాఫీ తాగిచ్చే పరిస్థితి రావాలి. దానికి అది మా ఆడబిడ్డల వల్లనే సాధ్యం. అది చేద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఇవాళ 50th ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే. సో మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. ఈ సందర్భంగానే ఇక్కడ ఇంతమంది మనం జమగూడాము. నేను అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ రిప్రజెంట్ చేస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారు మహిళలకి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వాళ్ళని ఒక ఎకనామిక్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా నిలబడి చేయటమే మా ముఖ్య ఉద్దేశం. మా సంస్థ ఒక ముఖ్య ఉద్దేశము ఆడవాళ్ళందరినీ ఆర్థికంగా ఇండిపెండెంట్గా చేసి చేయటమే మా ముఖ్య ఉద్దేశం. ఇవాళ నేను ఇక్కడ MOU సైన్ చేయడానికి వచ్చానండి. BDS బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రోగ్రాము అది ర్యాంప్ ప్రాజెక్ట్ కిందకు వస్తుంది. ఇక్కడ మహిళలందరినీ డిజిటల్ ఇది చేయటం, వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి, ఏం చేయాలి అని మేము ట్రైనింగ్ ఇస్తాము. ఇక్కడతోనే మేము ఆగం సార్. మేము సార్ ఒక విజను ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యాపారవేత్త ఉండాలి అనే కలని డ్రీమ్ని మేము కూడా అందుట్లో భాగస్వాములు అయ్యి మేము దాన్ని అచీవ్ చేయాలి ఆ డ్రీమ్ని అనే ఇదితో ముఖ్యమంత్రి గారితో మేము వెళ్తాము. మేము మెప్మా సర్ప్ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పార్ట్నర్షిప్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. మా సంస్థలో మీరు ఒక చిన్న ప్యాషన్ ఉంటే చాలు, మేము ఇది చెయ్యాలి అనుకుంటే దానిని మేము మీకు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మీకు దానికి కావాల్సిన పెట్టుబడులు ఎలా ఇవ్వాలి, ఆ మిషనరీని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ మిషనరీ మీద ట్రైనింగ్ ఎట్లా, మార్కెటింగ్ లింక్స్ ఎట్లా అనేది మేము అంతా చేయూతనిస్తాము. అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారి సహకారం ఈ ఏపీలో మేము ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము. నిన్ననే సార్ మాకు ఫౌండేషన్ స్టోన్ లే చేశారు అనకాపల్లి దగ్గర. విజయవాడలో మాకు ఆల్రెడీ ఒకటి ఉంది. కర్నూలు, కుప్పం కూడా మేము వెళ్తున్నాము. సో ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్కి మేము ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ చేయాలి అని, ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఈ కళని ఎలాగైనా ఇది చెయ్యాలని, అచీవ్ చేయాలి అనేదే మా ముఖ్య ఉద్దేశం. వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ అమ్మ. మీ అందరికి కూడా సభ్యులందరికీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న 25 ఏళ్లకు మునుపు నేను ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పుడు అలీప్ అనే ఆర్గనైజేషన్ లేడీ ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం పెట్టారు. నేను వాళ్ళని ప్రోత్సహించాను. గాజుల రామారంలో హైదరాబాద్ పక్కన 35 ఎకరాల భూమి ఇచ్చి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించమని ఆ రోజు నిర్ణయిస్తే అక్కడ ఇప్పుడు 10,000 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకే సెంటర్లో 10,000 మంది పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు వారు వచ్చి విశాఖపట్నం, విజయవాడలో ఉంది, కుప్పంలో పెడతా ఉంటున్నారు. వారికి ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి మీకు శిక్షణ ఇవ్వడానికి, మిమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉండేవాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మీరందరూ డబ్బులు సంపాదించాలని ఆలోచన ఉందా లేదా? ఉందంటే చేలు పైకెత్తండి. ఓకే. ఒకప్పుడు నేను చెప్పింది మీ అందరికీ గుర్తుందా? ఆడబిడ్డ అంటే ఆ రోజు వంటింటికే పరిమితం. మగవాళ్ళు కూడా మీ పైన అట్లనే చూసేవాళ్ళు. నీకేమీ తెలియదు, తల్లిదండ్రులు నిన్నేదో పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించేయాలి అని మా భారం అయిపోతుంది. ఆడబిడ్డలు మీరు కూడా, తల్లులు కూడా అట్నే ఆలోచించేవాళ్ళు. మీ ఆలోచన మార్చడానికి నేను చెప్పేవాడిని. ఆడబిడ్డ మగబిడ్డ ఎవరైనా పర్వాలేదు, భవిష్యత్తులో ఆడబిడ్డలైతేనే బాగా చూసుకుంటారు తల్లిదండ్రులకు అని చెప్పాను. ఇప్పుడు అది నిజమైంది. అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. అదే సమయంలో ఆ రోజు పెళ్ళైతే భర్తలు అనేవాళ్ళు, నీకేం తెలియదు, నువ్వు ఇంట్లో వంట చేయి, పిల్లలను చూసుకో, నీకు ఇంకేం పని లేదని చెప్పేవాళ్ళు. తర్వాత ముసలోళ్ళవైతే
పిల్లలు అనేవాళ్ళు, నీకేం తెలుసు, అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతావు, గమ్మనుండు అనేవాళ్ళు. దానికి కారణం మీరు డబ్బులు సంపాదించలేదని ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చులకనగా చూసేవారు. ఆ రోజు నేను ఆలోచించింది, మా ఆడబిడ్డలకి డబ్బులు సంపాదించే విధానం నేర్పించాలని డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని పెట్టాను. అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ ఉద్యమం. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను, మీకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఈరోజు అంచెలుగా ఎదిగి మీరు ముందుకు పోయారు. ఇప్పుడు నా ఆలోచన ప్రతి ఒక్క డాక్రా సంఘాలని లక్షాధికారులు చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది చేస్తాను, మీరు గట్టిగా కానీ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించగలిగితే. అందుకే నేను వీళ్ళందరినీ తీసుకొచ్చాను, ఇంకా చాలా మంది తీసుకొస్తాను. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ ఆంధ్రప్రదేశ్కి వస్తారు. వస్తే మీరు సద్వినియోగం చేసుకోండి, సమయం కూడా లేదు, టెక్నాలజీ కూడా బాగా